నిన్న ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చినటువంటి వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ రాష్ట్రం రావణ కాష్టంలా మారింది, యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది, మా వాళ్ళ మీద దాడుల విషయంలో విజ్ఞప్తి చేయను, హెచ్చరిక చేస్తున్నానని కామెంట్స్ చేశాడు. ఎట్లా చూడొచ్చు? ఏంది దాన్ని ఎట్లా చూసేది ఉంది? ఆయన మాట్లాడాడు, నువ్వు విన్నావు, నువ్వు నన్ను అడుగుతున్నావు. చూసేది ఏముంది? ఎట్లా చూసేది అంటే క్యాడర్లో ఏమన్నా అంటే వాళ్ళకి భరోసా కల్పించే విధంగా అంతే కదా, నాయకుడు అనేటువంటి చేయాల్సిన పని అదే కదా. 12 గంటలు, 1 గంట, 2 గంటలు, 4వ తారీఖు కరెక్ట్గా జూన్ 4వ తారీఖుగా జరిగింది. 4 గంటల నుంచి మొదలు పెట్టేశారు అనమాట. మరి దాని రావణ కాష్టంలా ఉంటుంది సంగతి సమాచారం అంటే జరిగిన మాట వాస్తవమే కదా. దానికి ఎవరు చెప్పాలి? చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఆయన కానీ లేకపోతేనేమో మన పవన్ కళ్యాణ్ కానీ మిగిలిన వాళ్ళు చెప్పాలి, ఇది పద్ధతి కాదు, చేయబాకండి. అంతేగాని అంతకుముందు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామంటే వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది? వాళ్ళు అలాంటి పనికిమాలిన పనులు చేశారనే కదా మిమ్మల్ని ఎన్నుకుంది. మరి మీరు కూడా అదే పనులు కనుక చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది? గాడిద గుర్రం సమానం అయిపోవట్లా? మీ స్పెషాలిటీ ఏముంటుంది అందులో? నిరోధించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ది, రెడ్ పుస్తకంలో రాసుకున్నటువంటి లోకేష్ బాబు గారు. గతం కథ జరిగింది ఏదో జరిగిపోయింది, వాళ్ళు చేశారని మనం చేయడం దయచేయకూడదు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయకండి, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. మరి నెల రోజుల నుంచి ఎందుకు ఊరుకున్నాడు ఆయన? తెలియక ఊరుకున్నాడా? కాదు, తెలిసే ఊరుకున్నాడు, కావాలనే ఊరుకున్నాడు. ఇది పద్ధతి కాదు. నేను మా ఊరు వెళ్తే చెప్తున్నారన్నమాట. అంతకుముందు ఏదో జే ట్యాక్స్ అనేవాళ్ళు కదా ప్రధానికి, జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ అని. ఇప్పుడు వాళ్ళకి ఆ ఏరియా కనుక వెళ్తే ఏంటంటే ఇప్పుడు అది సీ ట్యాక్స్ అయిపోయింది అనమాట. చంద్రబాబు ట్యాక్స్ వాళ్ళు గట్టిగా అడుగుతున్నారట. 50,000 రూపాయలు కట్టాల్సిందే, నువ్వు కట్టి తీరాల్సిందేనా 50,000 అంతే. నేను మా ఊరు వెళ్తే చెప్తున్నారు అన్నమాట. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పర్సంటేజ్లో కనుక చెప్పాలి అనేసి అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 10%, 20% జరిగితే ఇప్పుడు వీళ్ళు 100% చేస్తున్నారు. ఊళ్ళో ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇది మటుకు చాలా దారుణంగా ఉంది. దీన్ని మటుకు కంట్రోల్ చేయకపోతే మటుకు కష్టం అవుతుంది. రేపు 29లో వీళ్ళు పోతారు, మళ్ళీ వాళ్ళు వస్తారు. వాళ్ళు చేశారు కదా, మళ్ళీ వాళ్ళు చేయడం మొదలు పెడతారు. వాళ్ళు బాగానే ఉంటారు, ప్రజల సంకనానికి పోతున్నారు కదా. ఈ పద్ధతి ఏం బాగలేదు. దీన్ని కంట్రోల్ చేయాల్సిందేను. చంద్రబాబు నాయుడు గారు, రెడ్ బుక్ లోకేష్ గారు బయటకు వచ్చి మటుకు గట్టిగా చెప్పకపోతే మటుకు ఇది చాలా దారుణమైన పరిస్థితులకు దారితీస్తుంది, కొట్లాటలకు దారితీస్తుంది. విలేజెస్ అన్నీ కూడా నాశనం అయిపోతాయి, ఊళ్ళో వదిలిపెట్టిపోతాయి. ఈ పద్ధతి కాదు అని నాకు కూడా చాలామంది చెప్పిన మాట వాస్తవం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి ఏ కాన్స్టిట్యున్సీకైనా సరే వెళ్ళొచ్చు. ఆయన కాన్స్టిట్యున్సీలో ఏ పోలింగ్ బూత్కైనా వెళ్ళొచ్చు, చూడొచ్చు, పర్యవేక్షించవచ్చు. అక్కడ ఏమన్నా కనుక గొడవలు ఇట్లాంటివి కనుక ఉన్నట్లయితే రిపోర్ట్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు, ఎక్స్ట్రా పోలీస్ బలగాలు కావాలని అడగచ్చు. ఇవన్నీ చేయొచ్చు, ఏం తప్పు కాదు. అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అని తెలిసిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళాడు. మధ్యాహ్నం ఎప్పుడో 3 గంటలకో ఏమో వెళ్ళాడు. కానీ 12 గంటలకల్లా 2 నిమిషాల నిడివిలో ఉన్న వీడియో వచ్చేసింది కదా బయటికి. మరి అది ఎట్టొచ్చింది? అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారా? చేయరు. మరి లోకేష్ బాబు ఎట్ట చేశాడు? అది తప్పే కదా. ఈయన కూడా నువ్వు వెళ్ళి చూసిన వాడు ఊరుకోకుండా అక్కడ దాన్ని ఈవీఎం అని పగలబడ్డం కూడా తప్పే కదా. అది తప్పే, ఇది తప్పే. అక్కడ పోలింగ్ ఆఫీసర్ ఆయన డైరీలో ఏం రాసుకున్నాడు అన్న సంగతి మనకు తెలియదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కేసులు పెట్టారు. ఆ కేసులు ఏం కేసులు, ఎట్లాంటి కేసులు పెట్టారు? ఆయన పోలింగ్ బూత్లోకి వెళ్ళాడు, జనాలను చంపడానికి ప్రయత్నించాడని చెప్పి కేసులు పెట్టారు 10 రోజుల తర్వాత. ఇమీడియట్గా చేయాల్సిన పని 10 రోజుల తర్వాత చేశారు అనేసి అంటే ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టినట్టే లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెల్లూరులో అదే చెప్పాడు. ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను, జరిగిన వాస్తవమే చెప్తున్నాను నేను. మరి తప్పే కదా. అది పగలగొట్టడం అనేటువంటిది ఈయన తప్పు అయితే పగలగొట్టిన దానికి నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ అంతకుముందు ఏం జరిగింది? కత్తులు కటార్లు పట్టుకొని జనాలు వచ్చేసి ఓట్లు వేయకుండా జనాలందరినీ కూడా నిరోధించేశారు. ఆ వీడియో కూడా చూశాను నేను. మరి అది కూడా తప్పే కదా. సో శిక్ష అంటూ విధించడం జరిగితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ అందరికీ విధించాలి, ఏకపక్షంగా ఎప్పుడు చేయకూడదు. అంటే నిన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి ఆ ఈవీఎంకి సంబంధించి జగన్ చేసిన కామెంట్ల మీద ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసే ఆలోచనలో టీడీపీ ఉన్నారని వాళ్ళు నేతలు చెప్తున్నారు. చేయండి, దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ఏం కాదు, ఏముంది, ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తారు. ఏం చేస్తారు వాళ్ళు మటుకు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పోలీసు వాళ్ళని అడుగుతారు. అది ఎప్పుడో జరిగింది, మే 13వ తారీఖు జరిగింది కదయ్యా.
నువ్వు ఆ రోజు కంప్లైంట్ చేయకుండా ఆ రోజే చెప్పకుండా 10 రోజుల తర్వాత నువ్వు కేసు ఎట్టు పెట్టావు పోలీసు వాళ్ళని అడగరు. మరి వీళ్ళు సమాధానం చెప్పుకోవాలి కదా. ఏదో చేసామంటే చేసామని అనిపించుకోవడానికి. ఎందుకంటే పై వాళ్ళ ప్రెషర్ ఎక్కువయ్యేసరికి ఆ కింద ఉండే సబ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తారు బాబు, ఏదో సెక్షన్ వేసి కేసు పెడతారు. అందులో మర్డర్ కేసు సంబంధించిన సెక్షన్ కూడా పెట్టారు. తప్పు కదా అది. పగలగొట్టడం అనేది ఈయన చేసిన తప్పు అయితే వాడు 10 రోజుల తర్వాత కేసు పెట్టడం అనేది వాళ్ళు చేసిన తప్పు కదా. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అన్నీ కూడా చూసిన తర్వాతే మన నెల్లూరులో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లో పెట్టారు. సరే ఆయన ఏదో హెలికాప్టర్లో వచ్చాడు, అంత ఖర్చు అయింది ఇంత ఖర్చు అయింది అనేసి అంటూ ఉంటారు. ఆయన హెలికాప్టర్లో వస్తాడా, రైల్లో వస్తాడా, బస్సులో వస్తాడా, నీకెందుకు? ఆ పార్టీ ఫండ్లో నుంచే తీస్తారు, హెలికాప్టర్ అరేంజ్ చేస్తారు, డబ్బులు పెడతారు. చంద్రబాబు నాయుడు బాగోట్లేదు అయింది, పవన్ కళ్యాణ్ బాగోలేదు అయింది. ఇవన్నీ కూడా పనికి మాలిన సిల్లీ కామెంట్స్, అంతకంటే ఏం లేదు. పార్లమెంటే ఎలా జరిగింది? చక్కగా జరిగింది. డెమోక్రసీ అనేటువంటిది ఇండియాలో చక్కగా పరిణత చెందింది, మెచ్యూర్డ్ డెమోక్రసీ లాగా ఉంది అన్నది నా అభిప్రాయం. ప్రధానంగా ఆయన కళ్యాణ్ గారు కూడాను చంద్రబాబు నాయుడు విషయం కూడా గట్టిగానే చెప్పాడుగా. అవును. ఇంకొక విషయం ఏంటంటే ఈవెన్ రాహుల్ గాంధీ స్పీచ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మధ్యలో మోడీ గారు ఏదో 1-2 సార్లు అన్నాడు, అదేదో హిందువులు వాళ్ళు వైలెన్స్ను ప్రోత్సహిస్తారు అది ఇదని చెప్పి ఏదో అన్నారు. కానీ అవన్నీ తీసే కదా, సీరియస్గా పట్టించుకోవాల్సిన పని లేదు. ఈవెన్ ఆమె కూడా చాలా చక్కగానే మాట్లాడింది. మన తెలుగు ఎంపీ కూడా ఒక ఆయన చక్కగానే మాట్లాడాడు, ఆయన పేరేందో నాకు గుర్తు రావట్లేదు. సడన్గా పార్లమెంట్ మళ్ళీ బాగానే జరిగింది. ధన్యవాదాలు చెప్పేటువంటి సెషన్ అన్నమాట. ఇప్పుడు నిన్న రెడ్ బుక్ విషయంలో లోకేష్ రెడ్ బుక్ దగ్గర నుంచి సర్పంచ్ల వరకు కూడా రెడ్ బుక్ టీడీపీ నేతలు యూజ్ చేస్తున్నారు అని కూడా ఆయన కామెంట్ చేశారు. కక్ష సాధింపు చర్యలు ఉండవు అని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడారు. కానీ పిన్నెల రామకృష్ణ రెడ్డి చూసినా, అప్పిరెడ్డిని చూసినా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని చూసినా, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ని చూసినా, అంటే ఇట్లా వరుసగా రోజుకు 2-3 వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నాడు. మొట్టమొదటిలో ఆ వేడిలో ఉన్న ఉత్సాహంలో ఏంటంటే మొట్టమొదటి చేస్తారు, కానీ గ్రాడ్యువల్గా వచ్చే కొద్దీ తగ్గిపోతాయి. ఎందుకంటే ఫర్ ఎవరీ రియాక్షన్ దెర్ ఈజ్ రియాక్షన్ కదా. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూస్తారు, 1 రోజు 2 రోజులు 3 రోజులు 1 నెల రోజులు చూస్తారు, ఆ తర్వాత యువత వాళ్ళు ఊరుకుంటారా? ఇల్లు కూడా తిరగబడతారు కదా. అసలు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? చంద్రబాబు నాయుడే బయటకు వచ్చి ఇలాంటి పనులు చేయకండి అని ఒక మాట చెప్తే పోద్దిగా. అంత పెద్ద మనిషి 40 years ఇండస్ట్రీ అని అదే పని సెలవు డబ్బా కొట్టుకుంటాడు. ఆయన చెప్పకపోతే ఎట్లా? చెప్పాల్సిన ఆయనన్నా చెప్పాలి, పవన్ కళ్యాణ్ అన్నా చెప్పాలి. పవన్ కళ్యాణ్ అయితే ఎలక్షన్స్ ముందు చాలా దారుణంగా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం కదా. 3rd class లాంగ్వేజ్ అయితే మనం విన్నాం కదా. భూమిలో పాతేస్తానని గట్టిగానే మాట్లాడావు కదా. మరి ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఆ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళిద్దరే చెప్పాలి, ఈ విధంగా చేయబాకంటే మంచి పద్ధతి కాదు ఇది. ఇవాళ మనం అధికారంలో ఉన్నామని మనం చేస్తే రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంది? ఇది ఎంతకాలం అని సాగిస్తాము, ఇది మంచి పద్ధతి కాదని చెప్పాలి. వాళ్ళిద్దరు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదుగా. ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు, అందుకే నేను ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే అంటారు. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక రోజు అంటూ ఉంటుంది. అది ఇవాళ అధికారంలో ఉన్నాను కదా అని చెప్పి నువ్వు చేస్తే ప్రజలు తిరగబడరా? అక్కడ దాకా ఎందుకు? ద్రౌపది ముర్ము గారే స్వయంగా ఆమె చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఏంది అని. మనకే ఆశ్చర్యంగానే ఉంటుంది, కేతిరెడ్డి ఓడిపోవడం ఏందని. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాప డోన్లో అన్ని మంచి పనులు చేస్తే ఆయన కూడా ఓడిపోయాడు. విచిత్రం ఏంటంటే కొలికపూడి శ్రీనివాస్ నాకు మంచి మిత్రుడు, ఈ ఆఫీస్ కూడా వస్తూ ఉంటాడు సంగతి సమాచారం. ఏమయ్యా శ్రీనివాస్, ఏంటి నీ పరిస్థితి ఏంటి? సంగతి సంవత్సరం మొత్తానికి ఏదో ఏరి కోరి మొత్తానికి సీట్ ఏదో సాధించావు ఏమిటి అంటే, ఏమనన్నా చూడాలి ఏమవుతుందో ఏందో సంగతి సమాచారం. అంటే గెలుస్తానని చెప్పలేదు, ఓడిపోతున్నానని క్యాండిడేట్ ఎనీహో చెప్పడం, కానీ గెలుస్తానని కూడా గట్టిగా చెప్పలా. అలాంటిది 23,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు అంటే అర్థం ఏంటి? ఎవరిని తీసుకోవాల్సిన పని లేదబ్బా నీకు. మొత్తం 10-15 కాన్స్టిట్యున్సీస్ తీసుకో చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు నీకు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బుచ్చయ్య చౌదరి గారు గ్యారంటీగా గెలుస్తారని నేనే చెప్పాను. అట్లా గెలిచే వాళ్ళకు కొంతమంది ఉన్నారని చెప్పి నేనే చెప్పిన మాట కూడా వాస్తవం. పత్తిపాటి పుల్లారావు నాకు మంచి మిత్రుడే, గెలుస్తానన్నా నేను డెఫినెట్గా 25,000 ఓట్ల మెజారిటీతో అన్నాడు. మంచి మిత్రుడే, గెలవాలని కోరుకుంటాను, అది డిఫరెంట్. అట్లా గెలిచేవాళ్ళు కొంతమంది ఉన్నారు, గ్యారంటీగా ఓడిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ డోన్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓడిపోతాడని చెప్పి నేను కళ్ళ గుడిపించలా. అసలు కేతిరెడ్డి ఓడిపోవడం ఏంది? ఆయన ప్రజల్లోకి వెళ్ళినంతగా నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే వెళ్ళి ఉండడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. కానీ ఆయన ఎట్టు ఓడిపోతాడు? ఎక్కడో ఏదో జరిగింది. ఆ ఏదో జరిగింది ఏంది అన్నటువంటి దాన్ని గురించి కూడాను మొన్న పార్లమెంట్లో అఖిలేష్ యాదవ్ చెప్పాడు. ఈవీఎంలు మేనేజ్ చేశారని చెప్పి డైరెక్ట్నో ఇండైరెక్ట్నో ఆయనే చెప్పాడు. మరి ఇంకా అలాంటప్పుడు ఏంటంటే
భారత రాష్ట్రపతి ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రజల్లో ఇన్ని సందేహాలు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ స్టేట్లో ఈ కాన్స్టిట్యున్సీస్, ఈ స్టేట్లో ఈ కాన్స్టిట్యున్సీస్, ఈ రాష్ట్రంలో ఈ ఎంపీ కాన్స్టిట్యున్సీస్లో బ్యాలెట్ పేపర్ల రూపంలో ఎలక్షన్లు పెట్టండి, వ్యవహారం తేలిపోతుందని ఆమె చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఈవీఎంలను మేనేజ్ చేసి అందులో ప్రోగ్రామ్ నీకు అనుకూలంగా రాయించుకొని ఆ చిప్పులు తీసుకెళ్ళి పెట్టి నువ్వు ఓట్లు తెచ్చుకొని గెలిచావు, బాగానే ఉంది. రేపు 29లో కూడా మీరు అదే పని చేస్తారు. చిత్రం ఏంటో చూడు, 543 స్థానాలు కదా, 400 వచ్చేస్తాయి, 400 వచ్చేస్తాయి, 400 వచ్చేస్తాయి అని అదే పనిగా బీజేపీ కూటమి వాళ్ళు చెప్పారు కదా. ఫేజ్ 1, 2, 3 మొత్తం 285 సీట్లు. ఎప్పుడైతే ఈ 285 సీట్లలో ఓటింగ్ జరిగిన తర్వాత, వ్యవహారం తేలిన తర్వాత మనము గెలవము, కష్టమవుతుంది, చాలా సీట్లు కోల్పోతున్నాం సంగతి తెలిసిందో 4, 5, 6, 7 ఫేజుల్లో మేనేజ్ చేయడం మొదలుపెట్టారు. మేనేజ్ అంటే ఏం లేదబ్బా, ఈవీఎంలో ఉండేది చెప్పేగా, దాని గురించి ఇంతకుముందు డీటెయిల్గా 3 వీడియోలు కూడా చేశాంగా, మళ్ళీ జనాలుగా చెప్పడం. చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీ టూర్ అఖిలేష్ యాదవే పార్లమెంట్లో చెప్పాడు అది. కళ్యాణ్ బెనర్జీ కూడా ఇంచుమించుగా అదే చెప్పాడు. మా టీఎంసీకి సంబంధించిన ఇంకొక ఆమె అయితే నన్ను పార్లమెంట్లో నుంచి లాస్ట్ టైము నేనేదో డబ్బులు తీసుకొని క్వశ్చన్ అడిగానని చెప్పి నన్ను పార్లమెంట్లో నుంచి ఎక్స్పెల్ చేశారు, కానీ నేను మళ్ళీ ఇప్పుడు గెలిచి పార్లమెంట్లోకి వచ్చాను, నన్ను ఒక్కదాన్ని ఎక్స్పెల్ చేసి మీరు సంకలం గుర్తుకున్నారు, మీరు 63 పోగొట్టుకున్నారన్నారు. కరెక్టే కదా మరి, 303, 240 కదా, 63 మంది పోలా. ఇప్పుడు పాపం వాళ్ళ పరిస్థితి కూడా ఎట్టుందంటే పాపం బీజేపీ వాళ్ళ పరిస్థితి, నితీష్ కుమార్ ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు పోతాడు అనేది అనుమానం. చంద్రబాబు నాయుడు కూడాను జంపు జిల్లానే మనకు తెలిసిందే. మోడీని అమ్మనాబూతులు తిట్టాడుగా 2018లో బయటకు వచ్చి, మళ్ళీ వెళ్ళి మోడీ కాళ్ళు గడ్డాలు పరుచుకొని మళ్ళీ జాయిన్ అయ్యాడుగా. 2014లో అలాగే చేశావు, 18లో బయటకు వచ్చావు, 19లో ఇండిపెండెంట్గా పోటీ చేశావు, మళ్ళీ 24లో వెళ్ళి మోడీ గారితో కలిశావు, ఆయన తిడతావు, ఆయనతోనే కలుస్తావు. ఇదే కదా ఆయన కళ్యాణ్ బెనర్జీ కూడా చెప్పింది, ఇది నేను చెప్తున్న మాటేం కాదుగా. మళ్ళీ వెళ్ళి కలిశావు, గెలవమన్న సంగతి ముందే తెలిసింది, మోడీతోటి కలిశావు, మేనేజ్ చేశావు. 10-15 కాన్స్టిట్యున్సీస్లో, సెలెక్టివ్ కాన్స్టిట్యున్సీస్లో బ్యాలెట్ పేపర్ పెట్టండి, వ్యవహారం ఏందో తెలిపోతుంది. ఇది కూడా అక్కర్లేదబ్బా. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ఈవీఎంస్లో ఈచ్ అండ్ ఎవరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సోర్స్ కోడ్ ఏదో ఇవ్వు, అరగంటలో చెప్తాను నేను ప్రోగ్రామ్ ఏం రాశారని. సోర్స్ కోడ్ తెలిస్తే చాలు, మనకి ప్రోగ్రామ్ ఎట్లా తెలిసిపోద్ది, ఈజీ. సో జరిగిపోయిన గతం కాబట్టి ఇప్పుడు తాజాగా 2 రోజుల పర్యటనకు ఢిల్లీకి చంద్రబాబు వెళ్ళారు. మోడీని, అమిత్ షాను, దాదాపు 7-8 కేంద్ర మంత్రులు కలిశారు. ఎక్కడా కూడా ప్రత్యేక హోదా కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడం కానీ ఇవి మాత్రం ఎక్కడ లేనట్టు కనిపిస్తున్నాడా? ఎప్పుడైతే పార్లమెంటు సమావేశాల్లో అఖిలేష్ యాదవ్ కూడాను ఈవీఎంలను మేనేజ్ చేశారు అని చెప్పాడో, మోహితా కూడాను చెప్పిందో, కళ్యాణ్ బెనర్జీ గారు అన్నారో, రాహుల్ గాంధీ గారు సుదీర్ఘమైన ప్రసంగం చేయడానికి ఓం బిర్లా గారు అవకాశం ఇవ్వడం అనేటువంటిది గ్రేటెస్ట్ థింగ్. అది అందరికీ ఇచ్చాడు పాపం ఆయన అవకాశం. వీటన్నిటిలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అదే చెప్పారు. స్టేబుల్గా ఉండదు, ఏం జరుగుతుందో మనం చెప్పలేము, 6 నెలలు వేచి చూస్తే వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి. ఈవీఎంలను మేనేజ్ చేశారా లేదా అనేటువంటి దానికి అఖిలేష్ యాదవ్ చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అనుమానం ఉంది, కానీ చెప్పలేదు. డిఎంకే వాళ్ళు, టీఎంసీ వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కూడాను ఒక తాటి మీదకు వచ్చి ఈవీఎంల మ్యానిపులేషన్ మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి, మీరు మళ్ళీ బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎలక్షన్స్ పెట్టండి అని గట్టిగా అడిగితే భారత రాష్ట్రపతి గారు గ్యారంటీగా ఒప్పుకుంటారు నాకు తెలిసినంతవరకు. అప్పుడు అసలు వ్యవహారాలు బయటకు వస్తాయి. ఇండియాలో కీ రోల్ పోషించిన చంద్రబాబు ప్రత్యేక హోదాను ఎందుకు అడగట్లేడు? అడగాల లేదా అన్నది నువ్వెవడవా నాకు చెప్పడానికి. 40 years ఇండస్ట్రీ నాకు తెలియదయింది. 40 years ఇండస్ట్రీ నాకు తెలియదయింది. ఇంతకుముందు ప్రత్యేక హోదాలో ఏముంది, అమృతాంజనం, జెండు బాంబు లాంటిది అన్నాడు కదా, మరి ఇప్పుడు మళ్ళీ కావాలని ఎందుకంటాడు? ఆల్రెడీ అన్నాడు ఆయన, మాకు ఇవ్వాల్సిందేనండి. చంద్రబాబు నాయుడు ఆయన జీవితంలో చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ ఏదంటే ప్రత్యేక హోదాను వదులుకోవడం. వేడిగా ఉన్నప్పుడు కనుక అడిగితే ఎవడైనా చేస్తాడయ్యా, నువ్వు అప్పుడే అడిగి ఉండాల్సింది. 8వ తారీఖు జూను 2014లో ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితేనే నేను ప్రమాణం చేస్తాను, యాక్ట్లో లేదని మీరు ఇవ్వకుండా మానేస్తే నేను ఒప్పుకోనంటే ఆ రోజు ఇచ్చిండేవాడు. ఏం చేయలేదు ఆ పని.
ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసినట్టు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగలేదు? 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది, వాళ్ళకి 303 వచ్చినాయి. అందుకని చెప్పి ఇంకా మనం అడగడానికి ఛాన్స్ లేదనుకున్నాడు. వాళ్ళకి 260 240 కనుక వచ్చింటే గట్టిగా అడుగుండేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 240 వాళ్ళకి వచ్చినాయి కాబట్టి ఆయనకు అవకాశం ఉంది. చూద్దాం ఏం చేస్తాడని. సరిగా ఈ 10 సంవత్సరాలు కూడాను బీజేపీ వాళ్ళది ఆడింది ఆట పాడింది పాట అయిపోయింది. నేను కూడా బీజేపీ వాళ్ళకి ఓట్లు వేసినాను 2014లో ఫర్ ఇన్ఫర్మేషన్. ఈటెల రాజేంద్ర నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి ఈటెల రాజేంద్ర గారికి ఓటు వేయాలని ఉద్దేశంతో మొన్న వేసాను నేను కూడా. 2014లో వేసినప్పుడు మోడీని చూసి, 2024లో ఈటెల రాజేంద్రకి వేసింది ఈటెల రాజేంద్రని చూసి, మోడీ గారిని చూసి కాదు. మరి 10 సంవత్సరాల తేడా వచ్చిందా లేదా? నాలాంటి వాళ్ళలో కూడా తేడా వచ్చిందిగా. రాహుల్ గాంధీ చక్కగా మాట్లాడాడు, భారత డెమోక్రసీ పరిణతి చెందింది. మళ్ళీ ఒకసారి ప్రజలకు చెప్తున్నా, స్ట్రాంగెస్ట్ అపోజిషన్ ఈజ్ ద లోడ్ బియరింగ్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ఉండి తీరాలి. స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటేనే అవతల అధికారంలో ఉండేవాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉంటారు, లేకపోతే పిచ్చి పిచ్చి వేషాలు చాలా వేస్తారు. మోడీ గారు ఎంత దూరం వెళ్ళిపోయాడంటే, నేను దైవాంశ సంభూతుణ్ణి, అసలు దేవుడు నన్ను ఈ భారతదేశాన్ని పరిపాలించడానికి పంపించాడు అన్న లెవెల్లో చెప్పాడు ఆయన. దైవాంశ సంభూతుడు ఎట్టయితాడండి నాకు అర్థం కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడు శంకరుడు పంపించారు. ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ కూడా నా ఫోటోలు చూపించాడు. దాన్ని కూడా తప్పుపడితే ఎట్లా? హిందూయిజం అంటారు కదా వీళ్ళు, అవునా? అదే పనిగా అంటూ ఉంటారు కదా. మరి ఇంత చేటు మాట్లాడేటువంటి వాళ్ళు ఇండియా కాదు భారత్ అని పేరు పెట్టాలన్నప్పుడు హిందుస్థాన్ అనే పెట్టు. నువ్వు ఎందుకు పెట్టలేదు మోడీ గారు అది? ఇప్పుడు చూడు, వాళ్ళకి పార్లమెంట్లో చాలా బిల్లులు ఉన్నాయి. ఇది సిఏఏకి సంబంధించింది ఉంది, యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించింది ఉంది, రైతులకు సంబంధించింది మళ్ళీ తీసుకొస్తారేమో అని తెలియదు. పాస్ కావాల్సిన బిల్లులు చాలా ఉన్నాయి. వాళ్ళకేమో 240 వచ్చింది, మెజారిటీ లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏమో 16 + 2 పవన్ కళ్యాణ్ అంటే 18, అక్కడ ఆయనకేమో 12. ఆ 18 12 కనుక కలిస్తే 30, అవునా? ఫిగర్స్ జంబ్లింగేగా. 293లో నుంచి 30 కనుక తీసేస్తే మోడీ గారి సభకి 263గా, అవునా? ఈ 30 వెళ్ళి మీ రాహుల్ గాంధీ గారికి కనుక కలిసినాయి అనుకో, ఆయనకి 234 వచ్చినాయి వాళ్ళ కూటమికి. ఈ 30 కనుక కలిస్తే 264 అవుతుందిగా. 263 264 ఇయేగా ఫిగర్లు. చంద్రబాబు నాయుడు గారును పోయి కాంగ్రెస్ వాళ్ళతో ఇంతకుముందు కూడా కలవడానికి ప్రయత్నించాడు, తెలంగాణ ఎలక్షన్లో కలిశాడు కూడా. ఎట్లా నమ్ముతావు నువ్వు? సో చంద్రబాబు నాయుడు ఆయారాం గాయారామే, అటుపక్క నితీష్ కుమారు ఆయారాం గాయారామే. వీళ్ళిద్దరి చేతిలోనేమో 30 ఉన్నాయి. ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళేమో 18 మంది ఉన్నారు. వీళ్ళిద్దరు వెళ్ళి రేపు కాంగ్రెస్తో కలిసిపోయి 264 అయితే ఇంకొక 10 మంది ఇండిపెండెంట్గా ఉన్న ఎమ్మెల్యేలు కనుక ఎంపీలు కనుక వచ్చారనుకోండి, 274 అయిపోవట్లా. ప్రభుత్వం కూలిపోదు. ప్రతి పార్టీకి కూడాను ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఉంటాయి. ఇటుపక్క కాంగ్రెస్ వాళ్ళు ఆలోచిస్తుంటారు, అటుపక్క ఎన్డీఏ వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈ వ్యవహారాలన్నీ కనుక తేలాలంటే ఒక్క 3-4 నెలలు కనుక ఓపిక కనుక పడితే తెలిపోద్ది వ్యవహారం. రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షాలు గురు శిష్యుల భేటీగా అభివర్ణిస్తున్నాయి. ఈ రేవంత్ రెడ్డి భేటీతో తెలంగాణ రాజకీయాలు వెలువెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న వార్తలు కూడా ఉంది. ఆయన ఏం లేదు కాలేదు, ఎప్పుడు జెండా బీగేశారు కదా. లీడర్లు ఎవరున్నారు? లీడర్స్ ఎవరు లేరు. లోయర్ లెవెల్ ఏమైనా కార్యకర్తలు ఉంటే ఉంటారేమో కానీ లీడర్స్ ఎవరున్నారు? లేరు. చంద్రబాబు నాయుడు హయాంలోనే కదా నోటుకు ఓటు కేసు వ్యవహారం వచ్చింది. ఈయనే కదా 50 లక్షల రూపాయలు తీసుకెళ్ళి అడ్డంగా దొరికిపోయాడు. మరి ఇప్పుడు ఆయనేమో ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమో ఆడ ముఖ్యమంత్రి అయిపోయాడు. తీసుకెళ్ళి ఇచ్చినండి రేవంత్ రెడ్డి ఏమో ఏడో ముఖ్యమంత్రి అయిపోయాడు. మరి ఆ గురు శిష్యుల సంబంధం అయితే ఉంటుంది కదా. సో అది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. ప్రజలకి కనపడేటువంటిది, పత్రికల్లో వచ్చేటువంటిది, టీవీల్లో వచ్చేటువంటిది ఏంటంటే కృష్ణా గోదావరి జలాల సంబంధించినటువంటిది, జలాల పంపిణీ, నదీ జలాల పంపిణీ వ్యవహారాలు, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సుల వ్యవహారాలు, ఆస్తుల పంపకాలు. ఆస్తులు ఏం కాస్తున్నాయా? చాలా ఉన్నాయి కదా. నాకు తెలిసినంత వరకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ కనుక చేస్తే ఇంచుమించుగా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఆస్తుల విలువలు, అందులో ఉన్న పెట్టుబడులు, ఏపీఎస్ఎఫ్సి, ఆంధ్రప్రదేశ్ స్ట్రీట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీఎస్ఆర్టీసీ ఇట్లాంటి వాటికి సంబంధించి చూస్తే ఇంచుమించుగా 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సి వస్తుంది.
దాని గురించి మాట్లాడుకోవడానికి ఏమైనా వస్తున్నాడేమో, అదే ప్రధాన అజెండా కింద మనకు కనపడుతుంది. అదంతా ఒక 1 అవర్ మాట్లాడుకుంటారు, భోంచేస్తారు, సరే ఆయన వస్తాడు, ఈయన రిసీవ్ చేసుకుంటాడు, కారు డోరు తీస్తాడు, శాలువా కప్పుతారు, ఫ్లవర్ బొకే ఇస్తారు, ఫోటోలు వస్తాయి, ఇవన్నీ బాగానే ఉండి ఇవన్నీ మామూలే తీసేయి. ఒక గంటన్నరో ఈ ఆస్తిపాస్తులకు సంబంధించిన కనుక మాట్లాడుకోవాలనే పని ఇది కనుకైతే చీఫ్ ఇంజనీర్స్ ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు, ఇదంతా ఒక సెట్టు. తర్వాత ఇంకొక 1.5 అవర్ ఏం జరుగుతుందిరా బాబు అంటే మిగిలిన వ్యవహారాలు జరుగుతాయి. ఏందా రేవంత్ రెడ్డి మరి నోటుకు కోటు వ్యవహారం ఏంటి మరి సంగతి సంవత్సరం అంటే, మరి నేనేమో కాంగ్రెస్లో ఉన్నాను, మీరేమో మోడీ గారితో కలిసి ఉన్నారు, మోడీ గారితో ఏదో కొంచెం సర్దుబాటు చేయండి, అది మీకు ఇబ్బందే నాకు ఇబ్బందే కదా అనేది ఒక విషయం. ఆల్టుగెదర్ తెలంగాణలో జెండా బీకేసాం కదా మేము, మరి కార్యకర్తలు అయితే ఉన్నారు, మళ్ళీ లీడరు ఉంది, ఇక్కడ బిల్డింగ్ అది ఇది సంగతి సమాచారం అంటే, సరే అదే మీరు కానివ్వండి, నీ జాతర ఏదో నేను చేస్తాను అంటే ఏదో జరుగుతాయి కొన్ని. ఆ బ్యాక్గ్రౌండ్లో జరిగే 3 గంటలు మాట్లాడుకుంటారు, పత్రికల కన్నా టీవీలకు కనపడేది 1.5 అవర్ ఉంటుంది. ఇది నార్మల్గా జరిగేది. మోస్ట్ ప్రాబబ్లీ అడుగుతారులేండి, నదీ జల ఇప్పుడు 811 టీఎంసీలు వాటర్ కృష్ణ, అది 2 రాష్ట్రాలకి 58-42 రేషియోలో పంచారు, అక్కడ తగాదా. అలాగే విధంగానే గోదావరికి సంబంధించింది, గోదావరిలో ఏమవుతుందంటే గోదావరి వాటర్కి సంబంధించినంత వరకు ఏమీ డిస్ప్యూట్స్ అంటూ ఏమి లేవు. బట్ కాళేశ్వరం అయితే కుంగిపోయింది, అది తెలంగాణకు సంబంధించింది, చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు. పులిచింతలకు సంబంధించిన దాంట్లో నాకు తెలిసి ఒక 110 కోట్లు ఏమో తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వాలి. 45 టీఎంసీలు స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కూడా ఇంతవరకు స్టోర్ చేయలే. కారణం ఏంటి? భూభాగం మునిగిపోద్ది తెలంగాణ ప్రాంతంలో, దాన్ని తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు. దానికి 110 కోట్లు 120 కోట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వాలి, ఆ భూసేకరణ దానికి రీహాబిటేషన్ కోసం. అది ఇచ్చారా లేదా అన్న సంగతి నాకు ఎక్కడ తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ గురించి అడిగితే నాకు ఎవరు కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. మరి దాని గురించి ఏమైనా చెప్తానేమో, దాని గురించి కూడా నాకు తెలియదు. అంటే చిన్న చిన్న వివాదాలు ఉంటాయి. కానీ ఇక మీద ఏంటంటే ఏదో నీళ్లు తక్కువ అయిపోయినాయి కదా అని చెప్పి శ్రీశైలం డ్యాంలో వెనక మోటార్లు వేసి తోడేయడం ఇట్లాంటివి మళ్ళీ జరగదు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకు కూడాను ఇంచుమించుగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, అందులో హైదరాబాద్లోనే ఎక్కువ ఉన్నాయి. మరి దాన్ని కూడాను 58-42 రేషియోలో పంచుకోవాలిగా. గట్టిగా కనుక మాడితే తెలంగాణ ఆర్టీసీ కార్పొరేషన్ వాళ్ళు కొన్ని బస్సులు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సరే ఈ పాత బస్సులు కావచ్చు, కొత్త బస్సులు కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకోవడానికి వస్తారు. సరే ఇంక ఓటుకు నోటుకు వ్యవహారం అయితే మనకి తెలిసిందే. గవర్నర్ గారు చేసిన దిక్కుమాలి పని అనేది. ఏం జరిగిందో తెలిసిన ప్రజలకు కూడా సింపుల్గా అర్థం కావాలంటే, ఏమండి కేసీఆర్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు, ఇది కొత్త అయింది కొత్త, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఆయన ఓటుకు నోటుకు కేసు వ్యవహారంలో దొరికిపోయాడు, నిన్నేమో అసలు నాకు ఏసీబీ ఉంది నీకు ఏసీబీ ఉంది, నిన్ను దేవుడు కూడా రక్షించలేదు ఆయన అంటున్నాడు. ఏంటి మీరేమంటారు? ఏమండి కేసీఆర్ గారు ఏంటి మీ ఉద్దేశం? నాకేమి లేదండి, ఆయన హైదరాబాద్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. రైట్. ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీ సంగతి ఏంటండి? ఒకరోజు కాదు ఒకరోజే నేను వెళ్ళిపోవాల్సిందే కదా సార్, నేను వెళ్ళిపోతానండి, రేపో వెళ్ళిన తట్టా పుట్ట వేసుకుపోతా, అయిపోయింది. దాంతో ఏమైంది, వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రజలు పిచ్చోళ్ళు అయ్యారు. చేసింది ఎవరు మధ్యలో? గవర్నర్ గారు చేసిన పని. మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు. ఇంట్లో కూర్చొని ఏమన్నా పుస్తకాలు రాసుకుంటున్నాడో మనకు తెలియదు. ఆ క్షయంలోనే గవర్నర్ గారు కనుక గట్టిగా కనుకుంటే వ్యవహారం తెలిపేది. అమిత్ షా గారు కనుక నిజంగానే ఢిల్లీ పిలిపించి ఇద్దరిని ఏందా ఎవరో ఏంటి మీరు తిట్టుకోవడం ఏంటి, ఎమ్మెల్సీని కొనడం ఏంది, 5 కోట్లకు మాట్లాడుకోవడం ఏంది, 50 లక్షలు ఇవ్వడం ఏంది, ఆయన చేత పంపించడం ఏంది, ఇదేం బాగలేదు సంగతి సమాచారం అంటే, అమిత్ షా గారు కనుక గట్టిగా కనుక యాక్షన్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అప్పుడే జైలు వేసేవాడు. కానీ అప్పుడు బీజేపీతో కలిసి ఉన్నాడుగా. చూసేవారు రాజకీయం అనేది ఎట్టుంటుందో, ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తారా వీళ్ళు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్లో ఇలాంటి వ్యవహారాలన్నీ బయటకు వచ్చినాయి. 521 కోట్ల లాభం నీకు ఎట్టా వచ్చింది, షేర్లు అమ్ముకుంటేనే కూడా వచ్చింది. అంతకుముందు ఆమె చెప్పిందిగా భువనేశ్వర్ గారే, 400 కోట్ల రూపాయలకి ఏందండి మీరు ఎంత గందరగోళం చేస్తారు, నాకున్నాయంటే 2% షేర్లు అమ్ముకుంటే నాకు 400 వస్తాయన్నదిగా. అదే ఇప్పుడు నిజమైంది 571. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆమె చెప్పిందే. పార్లమెంట్లో కూడా దాని గురించి డిస్కషన్ వచ్చిందిగా. ఇంకేం కావాలి అంతకంటే? మొట్టమొదటిసారిగా జరిగినటువంటి పార్లమెంటు సభలో బెంగాల్కు సంబంధించినటువంటి ఎంపీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ గురించి మాట్లాడేటంటే తెలుగు ప్రజల పరువు వల్ల మనం సీరియస్గా తీసుకోవాలా లేదా? దాన్ని అఖిలేష్ యాదవ్ కూడా ఈవీఎంల గురించి మాట్లాడాలంటే సీరియస్గా తీసుకోవాలా లేదా?
ఒకసారి ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం, ఏం ఆలోచిస్తారు. నెంబర్ గేమ్ 263, 264, 10 మందో 15 మందో ఇండిపెండెంట్ ఎంపీలు ఇటుపక్క గెలిస్తే వీళ్ళు ఉంటారు, అటుపక్క కానీ గెలిచారంటే కాంగ్రెస్ వాడు వస్తారు. థ్యాంక్ యూ సార్. ఒక్క ఓటుతోటి వాజ్పేయి గారి గవర్నమెంట్ ఒక్క ఓటుతోటి పోలా, జయలలిత చేసిన దాని మూలంగా 13 రోజులు లేడా, ఒకసారి ప్రధానమంత్రిగా, ఒకసారి 30 రోజులుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా. కానీ ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు వాళ్ళ వ్యవహారం వేరే, అమిత్ షా, మోడీ వాళ్ళ వ్యవహారం వేరే. అక్కడికి నాకు అలా కనుక దూరం ఉంటాయి. నాకు తెలిసిన ఏదో చెప్పాను, ప్రజలే విజ్ఞత కొద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇది తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకుడు నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి సోము, ప్రజా చైతన్యం.